నడితే ఎవరాలు అమ్మే కదా పొట్టుడా అమ్మ ఎక్కడుంది? జాతరమ్మ జాతర కోలు జనం జాతర. అందరు ఉడుపులు అయిపోయాయండి. ఈ మక్కలు అయితే వంగ తోట బరబాటి కాకరపోదలు అయితే పెట్టారు. ఇంకా వంకాయలు అయితే కాయలేదు. అక్కడక్కడ 2, 4 ఉన్నాయి. నేనైతే తెంపేసుకుంటున్నాను అన్నమాట. వీడిని తీసుకొచ్చి 2 రోజులు ఉంచుకున్నాను. ఈరోజు బాగా ఏడ్చాడు అమ్మ కావాలి అని. అందుకని చెప్పి ఈయన తీసుకొని వస్తాను ఈరోజు. వాళ్ళకైతే ఉడుపులు తెంపు. అలాగే గోంగూర కూడా ఆల్రెడీ గోంగూర అయిపోయింది, అమ్మేశారు. ఇవే దొరికాయి వంకాయలు. అయితే కాకరకాయలు చూద్దాం. ఇవేనండి బరబాటీలు. అలాగే ఆనపపోదులు కూడా పెట్టారు, కానీ ఇంకా దిగలేదు. చిన్న చిన్న పుంజులు దిగుతున్నాయి అన్నమాట. టైం పట్టుద్ది. ఇక్కడైతే ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వాలి. చూడండి కాకరకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. అలా అంటావు డాడీ నన్ను. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. మక్కలు అయితే బరబాటి వంకాయలు అన్నీ పండించి మార్కెట్ అయితే వేసేస్తారు. మార్కెట్కి నన్ను అయితే తీసుకెళ్ళమంటుంది, కానీ తీసుకెళ్ళను. ఎందుకంటే మా ఇంటి దగ్గర కూడా పాదు ఉంది. ఇంటి దగ్గర పాదు కూడా చాలా బాగా కాస్తుంది. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తున్నమాట. నేనైతే ఎందుకు మరి ఇక్కడి నుంచి నేనైతే మోసుకెళ్ళలేనండి. అబ్బాయి ఇలా కాకరకాయలు తెంపడం అయితే చూడండి ఎలా ఉందో. గూడులా ఉండి నేనైతే తీసుకెళ్ళకూడదు అనుకున్నా, కానీ వీడైతే కాకరకాయలు కోసాడండి 2. అందుకని చెప్పేసి కొన్ని అయితే తెంపేస్తాను. వాడు 2 కాయలు తెంపేశాడని చెప్పేసి నేనైతే ఒక 6 కాయలు తెంపానండి. ఇంకా వాడి చేతిలో 2 కాయలు ఉన్నాయి. ఇవన్నమాట. బరబాటీలు ఎదగడానికి ఇంకా టైం పడుతుంది.